పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమున జీటీఎం సంఘ బిడ్డలైన మీకు శుభాలు తెలియజేస్తూ ఈ ఉదయకాలమున దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. దేవుని యొక్క గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. నడవక, నిలవక, కూర్చుండక. నిజంగా దేవుని బిడ్డలంగా మనం ఎక్కడ నడవాలి, ఎక్కడ కూర్చుండకూడదు, ఎక్కడ నిలబడకూడదు అనే విషయాలు దావీదు చాలా చక్కగా వివరిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ ఉదయకాలమున నడవక, నిలవక, కూర్చుండక. నిజంగా దేవుని సాన్నిధ్యంలో ఉంటున్న మనము ఎక్కడ నడవకూడదు, ఎక్కడ నిలవకూడదు, ఎక్కడ కూర్చుండకూడదు. ఈ విషయాలు గనుక మనం తెలుసుకున్నట్లయితే మన జీవితంలో దేవుని గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం అంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండొద్దు. మరి ఏం చేయమని చెప్తున్నాడు? దావీదు కీర్తనలో చూసినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. కనుక ఈ ఉదయకాలమున నిజంగా దేవుని వాక్యం ధ్యానించడం అనేటువంటిది గొప్ప విషయంగా మనం గుర్తుంచుకోవాలి. ప్రతినిత్యము దేవుని వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు మనకెంతో ఆనందము, మనకెంతో సంతోషము, మన కుటుంబాలు దినదినము మహిమలో నుంచి అధిక మహిమలోనికి, పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధలోనికి నడిపించబడతాయి. కనుక ఈ ఉదయకాలమున మనము నిత్యము కూడా దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించు వారిగా ఉండాలని ప్రభువును బట్టి మిమ్మల్ని వేడుకొనిచున్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, ఎక్కడ నిలవకూడదు, ఎక్కడ నడవకూడదు, ఎక్కడ కూర్చుండకూడదు మీరు మాతో మాట్లాడారు. నీ ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రం ధ్యానించు, నీ దీవెన మేము పొందినట్లుగా నీ కృప ఈ ఉదయకాలం మనకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.